అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రైతు బంధుకి సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని మీకు వివరించబోతున్నాను. మీరు కూడా అదే రీతిలో వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి మొదటి డౌట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు జమ అవుతున్నాయా కావట్లేదా అనేది. సో తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు అనేవి జమ అవుతున్నాయి. 10 ఎకరాల వరకు కూడా రైతు బంధు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ప్రతి ఒక్కటి విశ్లేషణాత్మకతో క్లుప్తంగా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో మీరు చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు నాదొక ప్రశ్న ఏంటి అంటే ఇప్పటివరకు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా? రైతు బంధు వస్తే ఎంత పట్టా కలిగిన భూమికి మీకు రైతు బంధు వచ్చింది? ఒకవేళ రైతు బంధు రాకుంటే మీకు ఎంత పట్టా కలిగి ఉన్నది, ఎందుకు అంటే ఎంతవరకు రాలేదు అనేది కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ కూడా చెక్ చేసుకోండి. సో మీకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇక లేట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం. ఈరోజు నిన్న సెలవు దినం కారణంగా ఇప్పటివరకు రైతు బంధు చాలామంది ఖాతాలలో పడలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు బంధు ఎంతమందికి వచ్చింది అనేది కనుక చూసుకున్నట్లయితే 4 ఎకరాల కింది వారికి మాత్రమే రైతు బంధు వచ్చింది. 4 నుండి పై స్థాయికి సంబంధించిన రైతులకు ఎవరికి ఖాతాలో ఇంకా డబ్బులు జమ కాలేదు. 4 ఎకరాల 5 కుంటల వరకు మాత్రమే రైతు బంధు డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. సో మీరు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలామందిలో డౌట్ ఉన్నది, అన్న మాకు 10 ఎకరాల పట్టా కలిగి ఉన్నది, మాకు రైతు బంధు వస్తుందా రాదా అని. సో మీకు ఖచ్చితంగా రైతు బంధు వస్తుంది, కాకపోతే చాలా ఆలస్యం అవుతుంది. సో అది విడతల వారీగా జమ చేస్తూ వస్తుంది. అయితే ఇంకొకటి చాలామంది ఏమంటున్నారంటే ఎన్నికల కోడ్ ఉన్నది కదా, ఎన్నికల కోడ్లో రైతు బంధు డబ్బులు జమ చేస్తారా అని. సో నిన్న మొన్న ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు అనేవి జమ అయ్యాయి. కాబట్టి అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం 7% మందికి మినహా 93% మంది రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు జమ చేయాలని ఆలోచన చేస్తుంది. ఈ 93%లో 100 ఎకరాలు ఉన్నవారు కూడా ఉన్నట్లుగా సమాచారం ఉంది. ఇప్పటి వరకు కొత్త జీవో అంటూ, కొత్త మార్పులు అంటూ, కొత్త రూల్స్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినది ఏమీ లేదు. కాబట్టి మార్పులు తీసుకొస్తే లోక్సభ ఎన్నికలలో ఏదైనా గందరగోళం జరగవచ్చు, ఇది ఒక పీఠముడి అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్రం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఉన్నత అధికారులు రాజకీయ లబ్ధి కొరకు కూడా ఆలోచన విధానంతో ముందుకు పోతున్నట్లు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటి అంటే 5 ఎకరాల వరకు సంబంధించిన రైతుల ఖాతాలలో, 10 ఎకరాల వరకు సంబంధించిన రైతుల ఖాతాలలో డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది డౌట్ ఉంది. సో 5 ఎకరాలకి సంబంధించి యాక్చువల్గా 24వ తారీఖు కల్లా జమ కావాలి. కానీ ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు పూర్తి స్థాయిలో రైతు బంధు రాలేదు. ఈ 5 ఎకరాలకు సంబంధించిన పూర్తి స్థాయి రైతు బంధు రేపు 26, 27 తారీఖులల్లా పూర్తి కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే 10 ఎకరాలకు సంబంధించిన రైతు బంధు కూడా విడతల వారీగా జమ చేస్తూ వస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మీకు కూడా రైతు బంధు వస్తుంది. మరి ఎప్పుడు వస్తుంది అంటే మాత్రం ఏప్రిల్ 2వ వారం వరకు కూడా 10 ఎకరాలకి సంబంధించిన రైతు బంధు పట్టడానికి అవకాశాలు ఉన్నాయి. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్పష్టతనిచ్చారు. మార్చి 31 కల్లా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి. సో మరి అదే విధానంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తే ఖచ్చితంగా రైతు బంధు పూర్తి అవుతుంది. ఒక్క కారుకు వచ్చేసి ఈ యాసంగి సీజన్లో రైతు బంధు మొత్తానికి ఇవ్వాలి అంటే కావాల్సింది 7,400 కోట్లు. ఈ 7,400 కోట్లలో 1,900 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్లకి కావచ్చు, గుట్టలకి వాటికి ఇచ్చిందనే ఆలోచన విధానంతో ఈసారి మరి ఆ 1,900 కోట్లను విడుదల చేయకపోవచ్చు. 93% మంది రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు జమ చేస్తామని చెప్పి చెప్తున్నది. ఇప్పటి వరకు 86% వరకు రైతు బంధు ఖాతాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. దాదాపుగా 57 లక్షల మంది ఖాతాలలో రైతు బంధు డబ్బులు జమ అయినట్లుగా సమాచారం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందొద్దు. రైతు బంధు కోసం ఎదురు చూస్తూ ఉండండి. కానీ ఎక్కువ ఎకరాలు ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా కాసింత సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. 5 ఎకరాల వరకు సంబంధించిన రైతు బంధు మాత్రం రేపు 26, 27 తారీఖులలో పడుతుంది.
సో మీరు మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. 6, 7, 8, 9, 10 ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు వస్తుంది. బహుశా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మార్చి 31 లెక్క పూర్తి చేయాలి అనుకుంటే ఒక 20 ఎకరాల వరకు కూడా రైతు బంధు ఈ మార్చి నెలలోనే రావడానికి అవకాశం ఉంది. సో ఇవి ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్స్. రైతు బంధుకి సంబంధించిన మరే ఒక అప్డేట్ మిస్ కావద్దు అనుకున్నా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు.